ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి సంబంధాలను అందరితో కలిగి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఆర్థిక లావాదేవీల పట్ల మాత్రం తగినంత జాగ్రత్తను అయితే ఈ రోజు వహించవలసి ఉంటుంది. అన్నింటా ముందంజలో ఉంటారు, కానీ మిమ్మల్ని చూసి వారవలేనోలు మీ పనులను కొద్దిగా ఆటంకపరచాలని మాత్రం చూస్తూ ఉంటారు. అట్టివారి పరిస్థితుల్లో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల కోసం మీరు కొన్ని పెండింగ్లో ఉండిపోయిన పనులకు కానివ్వండి, లేదంటే ఏదైనా కొత్త పనులను ప్రాజెక్టులను ప్రారంభించడానికి కానివ్వండి, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అయితే ఈరోజు మీరు కలుసుకోబోతున్నారండి. వారి యొక్క కలయిక కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే కలిసి వస్తుంది. అంటే మీకు వారి ఆర్థికంగా ఫైనాన్షియల్గా వారితో సపోర్ట్ మీకు లభించడమే కాకుండా మీరు మానసికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సలహాలను కూడా తీసుకోగలుగుతారు. ఏ రకంగా చూసినా ఆ వ్యక్తి యొక్క సలహాలు మీకు వారిని కలవటం మీకు ఒక రకంగా మేలైతే చేయబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇతరులు మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు కానీ, లేదంటే మీరు చెయ్యలేరు, ఈ పని చెయ్యలేరు అని మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు కానీ ఎవరైతే ఉంటారో వారి మాటలను మాత్రం మీరు పట్టించుకోకుండా మీరు మీ పనుల మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు కనబడుతుందండి. ఈరోజు మీరు కొత్తగా ఎవరైతే నూతన గృహాలను కొనుక్కోవాలని కానీ, ఆస్తి వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళి ఆస్తి వ్యవహారాలు చేయాలి, లేదంటే ఆస్తి లావాదేవీలు పెండింగ్లో ఉండిపోయిన వారు కానీ, అలాంటి వాటికి సంబంధించిన ఈరోజు ముఖ్యమైన కొత్త నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా దానికి సంబంధించిన పెట్టుబడులకు కానీ, వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ ఏమైనా రిస్కులు ఉంటే అవన్నీ తొలగిపోయి మీకు అన్ని రకాలుగా కూడా సానుకూలతమైన మీకు రిజల్ట్ అయితే ఈరోజు ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. గతంలో ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారో, చిరుపాటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మీకు నెక్ పైన కానీ, మెడ నొప్పి, భుజం నొప్పి ఉన్నవారు వాటి నుంచి చక్కటి ఉపశమనం పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈరోజు మీకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు ముందుకు వెళ్ళేలాగా, మీ పనులు చూసుకునేలాగా మీ ఆరోగ్యం అయితే మీకు సహకరిస్తుంది. మెరుగైన ఆరోగ్యమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. వివాహానికి సంబంధించి ఎవరైనా నిర్ణయాలను తీసుకునేటప్పుడు, వివాహానికి సంబంధించిన ప్రణాళికలను వేసుకునేటప్పుడు అవి కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కొత్తగా ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారు వివాహ ప్రణాళికలు వేసుకోవటం కానీ, లేదంటే వివాహానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టాలి అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో వారందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అవి కూడా ఆ రకమైన శుభగడియలు కూడా మీకు రానున్నాయండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది, యోగదాయకంగా కూడా ఉంటుందండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీకు చక్కగా కలిసి వస్తుందండి. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి చిక్కు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోయి మీరు నమ్మలేని విధంగా మీకే ఆర్థిక లాభాలు అయితే రావడం జరుగుతుంది. ఏ వృత్తిలో ఉన్న వారికి చేతి కార్మికులు అవనివ్వండి కానీ, లేదంటే రోజువారీ కూలీల దగ్గర నుంచి మీరు పెద్ద బిజినెస్ ఏది చేసినప్పటికీ కూడా దాంట్లో మీకు లాభం అనేది రోజు మీరు చూడగలుగుతారు. అయితే పని చేసేటప్పుడు మాత్రం కాసింత శ్రమ అనేది మీకు ఉండడం జరుగుతుంది. అయితే ఓర్పుతో ప్రతి పనిని కూడా మీరు నెట్టుకు రాగలుగుతారండి. ఈరోజు మీకు చక్కగా మానసిక స్థైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓర్పుతో ప్రతి పనిని నెట్టుకు రాగలుగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క మాట తీరు, మీ యొక్క నడవడిక మాత్రం ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఈరోజు ఉండకూడదండి. చక్కగా అందరినీ మీరు పలకరింపులతో చక్కగా అందరితోనూ మీరు సఖ్యతతో ఉండి మీరు పనులను చేసుకోవటం వల్ల
మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరులను మనస్సును ఒప్పించే విధంగా మీరు మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం, అంటే మీరు కొన్ని రావాల్సిన ప్రాజెక్టులు మీ చేతికి రాకపోవడం కానీ, లేదంటే మీరు చేయాల్సిన పనులు ఆగిపోవడం కానీ, వారి యొక్క సహాయం మీకు దొరకకపోవడం కానీ, లేదంటే మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల వారు పడే బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వారు మీ మీద కోపించడం కానీ, ఇలాంటివైతే ఏర్పడతాయి. అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడటానికి మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మాటలలో కోపాన్ని కానీ, మీ మనసులోకి కోపాన్ని కానీ రానివ్వకుండా మీరు ప్రశాంతమైన మనసుతో మీ పనులను ఈరోజు చేసుకోవటం వల్ల, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం వల్ల మీరు చక్కగా లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. అందువలన ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కువ కోపతాపాల జోలికి వెళ్ళడం కానీ, ఇతరుల మనసును బాధ పెట్టే విషయాలలో మీరు దూరడం కానీ, ఇటువంటివి చేయకుండా మీ యొక్క పనుల మీద మీరు ధ్యాస పెట్టి వెళ్ళటం వల్ల మీరు చక్కగా లాభాల బాటలో ఉండగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కూడా ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంటే మీరు గతంలో మీ ఫ్రెండ్షిప్లు ఎవరైతే బ్రేక్ అయిపోయి మీరు దూరంగా ఉండవలసి వచ్చిందో అటువంటి వారికి కూడా మీరు ఈరోజు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన వారిని కలుసుకోగలుగుతారు. మీ మనస్సుకు నచ్చిన పనులను అయితే ఈరోజు చేసుకోవడం, మీ మనస్సుకు నచ్చిన విధంగా కొత్త కొత్త ప్లాన్లు మీరు మీ లైఫ్ కోసం వేసుకోవడం కూడా ఈరోజు మీకు మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి. మీరు అనుకోని విధంగా కూడా మీకు ఈరోజు అన్ని రకాలుగా కూడా అవకాశాలు అయితే కలిసి వస్తాయి. ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోగలగాలండి. అయితే అవకాశం ఒకసారి వస్తుంది. అటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం, కాకుండా మరింత సంతోషంగా రోజును గడిపే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెలకువతో మీరు ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలండి. ఇతరులు చెప్పారు కదా అని చెప్పి మీరు ఎక్కువగా వేరే వాటిల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. ఈరోజు మీరు మీ నిర్ణయాలను తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీరు రాబోయే మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో మీ భవిష్యత్తు కోసం మీరు చక్కగా బాట వేసుకున్న వారు అవుతారు. ఈ రాశి వారికి రానున్న భవిష్యత్తు రోజులు కూడా ఎంతో యోగదాయకంగా ఉండబోతున్నాయి. అయితే చాలామంది మాకు కలిసి రావటం లేదు, మేము ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాము అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మీరు ఎక్కడైతే మీ యొక్క కలిసి రాబోయే పని ఏదైతే ఉందో దానిని మీరు అసలు ఏం జరుగుతుంది అనే దాన్ని సంపూర్ణంగా దానిపై దృష్టి పెట్టి మీరు ఆ యొక్క ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటిని మీరు గ్రహచార రీత్యా కానీ, గోచార రీత్యా కానీ మీకు ఎక్కడ కలిసి రావటం లేదు, లేదంటే మీకు ఎవరైనా శత్రువులు మిమ్మల్ని మీ పనులకు ఆటంకపడుతున్నారా అనే విషయాన్ని మీరు గమనించుకొని వాటికి తగ్గ విధంగా మీరు రియాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరుల మాటను మీరు మైండ్లో పెట్టుకొని ఎవరైతే నెగిటివ్గా మీరు పని చెయ్యలేరు, మీరు ఏది సాధించలేరు అనే విధంగా ఎవరైతే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారో అటువంటి వారి విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఇక అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే పనిచేసే పనిలో మాత్రం శారీరక శ్రమ, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉండే పనులు కూడా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీల విషయంలో కూడా మీరు కొద్దిపాటి జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీరు అవసరం లేనప్పుడు కూడా మీరు షూరిటీ సైన్లు పెట్టడం, లేదంటే మీకు ఎవరైనా ఏదైనా చెప్తే వారిని నమ్మి గుడ్డిగా వారికి డబ్బులు అప్పచెప్పడం, ఇటువంటి వాటి విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. మీ తల్లిగారి వైపు నుంచి మీకు ఏమైనా ఆస్తులు రావాల్సి ఉన్నా, లేదంటే ఏదైనా మీకు ప్రాపర్టీ పరంగా కానీ, మీరు బంగారు పరంగా కానీ ఏదైనా రావాల్సి ఉన్నా అది ఈరోజు వచ్చే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. ఎవరైతే బంగారం నగలు కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీరు కొనుగోలు చేసే అవకాశాలు మీకు చక్కగా ఏర్పడబోతున్నాయి. ఆ దిశగా కూడా మీరు ఎవరికైతే ఆలోచన ఉంటుందో వారు కూడా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు మీ ఆ కోరిక కూడా తీరే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి.
అయితే అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దానిని మాత్రం మీరు ప్రణాళిక లేకుండా చేసుకెళ్ళడం వల్ల ఈరోజు నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి. అందువలన మీ గురువులు గానీ, మీ తల్లిదండ్రులు గానీ ఏదైతే నిర్దేశిస్తున్నారో ఆ మార్గదర్శకత్వంలో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు చక్కగా లాభపడి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే మిమ్మల్ని మీ యొక్క పనుల నుంచి డీవియేట్ చేసే కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి. అంటే మీ ఫ్రెండ్స్ రూపంలో కానీ, లేకపోతే మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉంటారో మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు మీ యొక్క కాన్సంట్రేషన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా వారిని మీరు పట్టించుకోకుండా మీకు ఏదైతే నిర్దేశింపబడిందో ఆ పనులను పోటీ పరీక్షలు రాసేవారైతే అవి, లేదంటే మీరు తరగతి గదిలో పరీక్షలు రాసేవారైతే ఆ పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు రాసేవారైతే వాటి మీద కాన్సంట్రేషన్తో మీరు రాయటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం, మీరు కోరుకున్న స్థాయిలో స్థిరపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో, మీరు పనిచేసే స్థలం ఏదైతే ఉందో దానిలో కాసింత శారీరక శ్రమ అనేది ఉంటుంది, ఒత్తిడి కూడా ఉంటుందండి. ఈ పని చేయగలమా లేదా, చివరాఖరికి ఈ పని అవుతుందా లేదా, సమయానికి ఈ పనిని పూర్తి చేయగలమా లేదా, లేకపోతే దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు రావట్లేదు ఏంటి, ఇలాంటి టెన్షన్స్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఈరోజు ఉంటాయి. కానీ వాటినన్నిటినీ కూడా మీరు లెక్క పెట్టుకోకుండా మీరు పనిలో అయితే నిమగ్నం అయిపోయి చివరాఖరికి ఎందుకు సాధించును అనుకొని మీరు పనినైతే ఎంతో సునాయాసంగా చేయగలుగుతారు. ఆ శ్రమను కూడా మర్చిపోతారు చివరాఖరికి. మీరు కోరుకున్న విధంగా మీరు మీ యొక్క రిజల్ట్ని అయితే తెచ్చుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీరు చక్కటి గుర్తింపునైతే తెచ్చుకోగలుగుతారు. ఇవన్నింటికి తగ్గట్టుగా మీరు పనికి తగిన వేతనాన్ని, అంతకంటే మీ యొక్క ఏదైతే అధిక సేవలు ఉన్నాయో వాటికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది మీకు ఎంతో సంతృప్తిని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి నిరుద్యోగుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింత ఎక్కువ కష్టపడి మీ యొక్క ఉద్యోగ వేటను అయితే చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా కూడా దానిని వదులుకోకుండా మీరు ప్రతి దానిని ప్రయత్నించడం వల్ల ఈరోజు మీకు మీ యొక్క నిపుణతకు సంబంధించి ఏదైనా మీరు ఏదైతే ఏ దాంట్లో అయితే స్కిల్ ఉందో దానిలో మీకు చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలు అయితే చాలా బాగుంటాయండి. వాటితో మీరు కోరుకున్న స్థానాన్ని చేరుకునే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది. మీరు అన్ని విధాలా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే పెట్టుబడిదారులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు పెట్టుబడిదారులకు కూడా గతంలో ఏదైతే ఇబ్బందిగా పెట్టుబడులు పెట్టేసి మా డబ్బులు రావట్లేదు అని బాధపడి ఇబ్బందులు పడ్డారో అటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టొచ్చండి. ఇక మీదట మీరు పెట్టి ప్రతి రూపాయికి కూడా మీరు మీ యొక్క లాభాన్ని అయితే తీసుకోగలుగుతారు. అయితే ఒకరోజు ఆలస్యం అయినప్పటికీ కూడా వాటి లావాదేవీలను అయితే మీరు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. దానితో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారండి. అయితే ప్రతి రూపాయిని కూడా ఖర్చును కూడా మీరు ఈరోజు నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మీరు అధికంగా ఖర్చులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏది అత్యవసరాలో వాటి మీద ఖర్చు పెట్టి మిగతా అది భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడం వల్ల కూడా మీరు చక్కటి లాభాన్ని అయితే చూసే అవకాశం అయితే ఉంటుందండి. చిరు వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపార విషయంలో చక్కగా మీరు లాభాలను పొందగలుగుతారు. ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే మీరు పనిచేసే చోట కాసింత పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కాసేపు విశ్రాంతి అనేది అవసరమని మీకు అనిపిస్తుంది. అయితే చివరాఖరికి మీరు పనినంతా పూర్తి చేసుకొని కాసింత విశ్రాంతిని తీసుకునే సమయం కూడా మీకు లభిస్తుంది. మీ పనికి తగిన వేతనం కూడా మీరు పొందగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీరు ఈరోజు సంతోషంగానే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే వ్యాపారస్తులైన మహిళలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ మీ పని భారం అయితే ఎక్కువగా ఉంటుందండి. పనిలో ఒత్తిడి ఉంటుంది. మీరు బిజినెస్లో కొంచెం వరకు మానసికంగా మెంటల్గా టెన్షన్ అయితే పడతారు. అయినప్పటికీ కూడా మీరు వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని చక్కగా మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు.
అనుకోని విధంగా లాభాలు రావటం వల్ల మీరు మరింత ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే అందించడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశి ఎవరైతే భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే చిరుపటి కోపతాపాలు అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని మెప్పించే విధంగా మీరు కొన్ని నిర్ణయాలను తీసుకోవటం, వారిని సంతోషపరిచే విధంగా కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం, ఇవన్నీ ఈరోజు మీకు చోటు చేసుకొని మీకు ఆనందాన్ని అయితే కొంచెం కలుగజేస్తాయండి. చక్కగా మీ యొక్క భాగస్వామిని మీరు కూల్ చేసి చక్కగా మీ రోజునైతే ఆనందంగా గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా పెద్దలను ఒప్పించగలిగి ముందుకు పెళ్లి విషయాలు మాట్లాడుకునే విధంగా మీరు ఈరోజు అయితే ప్లాన్ చేసుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి వైపు నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్ రావడం, అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు కానీ మీ యొక్క ఎవరైతే మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క ప్రేమను అంగీకరించడం మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కోర్టు వ్యవహారాలు లావాదేవీలు ఎవరైతే చూస్తున్నారో వాటిలో కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావడం ఈరోజు మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. కానీ మీరు మీ యొక్క ఏదైతే ఉనికి ఉందో దానిని నిలబెట్టుకోవడానికి మీరు మరింత కష్టపడవలసిన సమయం అయితే ఈరోజు ఉంటుందండి. ఎందుకంటే మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటానికి మీరు ఎంతో కష్టపడవలసి ఈరోజు వస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీ కోరిక నెరవేరే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా శుభదాయకంగాను అనుకూలంగాను ఉంటుందండి. అయితే ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు గంధపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ గోమాతకు ప్రదక్షిణలు వేసి గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.